ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ ను మరొకసారి ముఖ్యమంత్రి చేసేందుకు ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో గల 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. సామర్లకోటలో గల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు క్యాంప్ ఆఫీస్ లో ఎన్ఆర్ఐల బృందం ప్రతినిధులు, యూరప్ కన్వీనర్ ఎల్లాప్రగడ కార్తీక్, ప్రవాసాంధ్రులు కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం విషయంలో జగన్ ఎనలేని కృషి చేశారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అమెరికా తరహా ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందని వారు పేర్కొన్నారు. తాము ఇచ్చాపురం వరకు జగన్ కు మద్దతుగా ప్రవాసాంధ్రులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే టీడీపీ నాయకులు నిమ్మగడ్డ రమేష్ చేసిన పని వల్ల అవ్వాతాతలకు పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారని వారు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను భూమి రైతు యజమానుల కొరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు. 1700 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు 6000 గ్రామాలలో సర్వే నిర్వహించినట్లు వారు తెలిపారు. భూమి టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాక్కుంటున్నట్లు దుష్ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు కూటమి పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని వారు తెలిపారు. అలాగే ప్రభుత్వ స్కూల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు బ్రహ్మరెడ్డి, కిషోర్ యాదవ్, సారథి రెడ్డి, ఐటీ వింగ్ స్టేట్ సెక్రటరీ కృపాసాగర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు మేము ఎన్ఆర్ఐలం అనేక దేశాల నుండి రావడం జరిగిందండి. నా పేరు కృష్ణారెడ్డి కోడూరు. నేను అమెరికా నుంచి రావడం జరిగింది, డల్లాస్ మహానగరం నుండి. అలాగే నాతో పాటుగా నా మిత్రుడు అనేక మంది యూకే కానివ్వండి, నెదర్లాండ్స్ కానివ్వండి, స్విట్జర్లాండ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, అనేక ప్రాంతాలు అనేక దేశాల నుంచి రావడం జరిగిందండి. నేను ప్రధానంగా వైట్ అనేక దేశాల నుంచి కూడా రావడం జరిగింది. మేము ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు రావడం ఎందుకంటే అండి, వై ఏపీ నీడ్స్ జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చామండి. ఎందుకంటే మేమందరం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నాం. అక్కడ అభివృద్ధిని చూసాము. ఇక్కడ గతంలో మేము ఇక్కడ ఉండడం కూడా ఉన్నప్పుడు కూడా చూసాం. అంటే స్వాతంత్రం వచ్చి మనకు 70-75 సంవత్సరాలు అయిన తర్వాత 2019 ముందు 2019 తర్వాత జరిగినటువంటి అభివృద్ధి విషయంలో మాట్లాడడం, చాలా ప్రతినిధులతో కూడా మాట్లాడడం, పూర్తి రీసెర్చ్ చేసి వచ్చామండి. కరెక్ట్ గా 2 నిమిషాలు చెప్తా. ల్యాండ్ టైటిలింగ్ ప్రభుత్వం భూములు కాజేస్తుంది అంటే అది అసాధ్యమైన పని అండి. అలా కాజేస్తే కనుక దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వాలు చాలా భూములు కాజేసి ఉండాలి. అది సాధ్యమైన పని కాదు. ఇక్కడ ఏమంటారంటే దీన్ని జియో ఫెన్సింగ్ అంటారండి. జియో ఫెన్సింగ్ అంటే ఏంటంటే 5 సెంటీమీటర్ల యాక్యురసీ ఉంటుంది ఇందులో. ఏమండి, 5 సెంటీమీటర్ల యాక్యురసీతో ల్యాండ్ ని కొలుస్తారు, దాన్ని ఫెన్స్ చేస్తారు. ఇప్పుడు నేను యూరోప్ లో ఉంటానండి. నేను కూడా అక్కడ ఇల్లు కొన్నాను. మా ఇల్లు పత్రం ఎలా ఉంటుందంటే లైన్ బై లైన్, పిన్ బై పాయింట్, పిన్ బై పిన్ గీసి ఉంటుందండి. అంటే కోఆర్డినేట్స్ అంటారు వాటిని. అది వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆథెంటిక్ వెబ్సైట్స్ లో ఉండడం జరుగుతుంది. నా ఇల్లుని, నా భూమిని ఎవరు కాజేయడానికి హక్కు లేదు. ఇక్కడ దాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ యూరోప్ లోన్ సిస్టమ్ నే ఇంచుమించు ఇక్కడ కూడా చేయడం జరుగుతుందండి. జియో ఫెన్సింగ్ చేసిన తర్వాత ఫస్ట్ 2 నెలలు మీరు అభ్యంతరం తెలియజేయడానికి అవకాశం ఉంది. ఏది రెక్టిఫై చేయించుకోవచ్చు ఒకవేళ మీరు ఏమైనా తప్పు అనుకుంటే. అంతేకాదు అయిన తర్వాత కూడా ఎనీ టైం కోర్టుకు వెళ్ళి మీరు అప్పీల్ చేసుకోవచ్చండి. సో కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు అనేది పూర్తిగా అవాస్తవం. అంతేకాదండి, అదే సార్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ రోజు డేటా కనుక తీసుకున్నట్లయితే 80% ల్యాండ్ డిస్ప్యూట్స్ ఈ రోజు సివిల్ కోర్ట్స్ లో ఉన్నాయండి. ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో ఈయన ఒక ల్యాండ్ కొన్నారు, ఈయనది ల్యాండ్ అది. నేను ఎక్కడో వచ్చాను లోకల్ గా, ల్యాండ్ నాది అని ఒక దొంగ డాక్యుమెంట్ పుట్టిస్తా, ఈయన మీద కోర్టులో వేస్తా. ఈయనేమో అమెరికాలో ఉంటాడు. ఎవరు ప్రూవ్ చేసుకుంటారు? దీంట్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఈయన భూమి కొన్నారు కదా, భూమి కొన్న తర్వాత జియో ఫెన్సింగ్ అయింది కదా, ఈయన పేరు మీకు ల్యాండ్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత నాలాంటి వాడు ఎవడైనా ఈయన మీద దొంగ డాక్యుమెంట్ పుట్టిస్తే ఈయన తరఫున ప్రభుత్వం ఒక పార్ట్ అవుతుందండి ఆ కేసులో. అంటే ఎంత పకడ్బందీగా ఉంటుందో తెలుసా? ఈయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక పార్ట్ అవుతుంది ఇందులో. అందరికీ నమస్కారం. జగన్ కోసం సిద్ధం అనే స్లోగన్ తో, అలాగే వై ఏపీ నీడ్స్ జగన్, అలాగే ఏపీ నీడ్స్ జగన్ అగైన్ అనే స్లోగన్ తో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు, పేదల పెన్నిధి, మంచి మనసున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి తన వంతు సహాయంగా ఈరోజు అమెరికా నుంచి యూరోప్
వైఎస్ఆర్ నుంచి ఎన్ఆర్ఐ సోదరులు ఈరోజు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కోసం తోడ్పడడానికి ఈరోజు బస్సు యాత్ర ద్వారా తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం రావడం జరిగింది. సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన చూసి పెద్దాపురం నియోజకవర్గమే కాదు 175 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి ఈరోజు ప్రచారంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు హర్షాతిరేకాలతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తారని ముందుకు వస్తున్న ప్రజానికానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో తప్పకుండా భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ 2 నెలల ముందు నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం వల్ల ఈరోజు పెన్షన్ రాక అవ్వాతాతలు ఎంత కష్టపడుతున్నారో ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ తో అలాగే బీజేపీతో జట్టు కట్టి ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే 5 పథకాలు చేయూత అవ్వచ్చు ఇవన్నీ కూడా నిధులు విడుదల చేయకుండా ఈరోజు ఆపివేయడం జరిగింది. దానివల్ల ఈరోజు అక్కా చెల్లెలు గారు అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా పంట నష్టానికి సంబంధించిన నిధులు రిలీజ్ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి వస్తే ఒక రూలు, పక్క రాష్ట్రానికి వస్తే ఒక రూల్ ఈరోజు ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని కుటుంబాలు వచ్చినా మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 25కి 25 ఎంపీ సీట్లు 175కి ఎమ్మెల్యే సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మా ఎన్ఆర్ఐ సోదరులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పవలసిందే మనం కోరుతా ఉన్నాం.